విదేశాలకు వెళ్ళాలనుందా? అయితే మీకు పాస్‌పోర్ట్ ఉంటే చాలు. వీసా లేకపోయినా సరే, ఇప్పుడు మనం 56 దేశాలకు వెళ్లి రావచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దేశంలో వీసా తీసుకోవచ్చు. అదెలా అంటారా? రీసెంట్‌గా వచ్చిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 లెక్కల ప్రకారం మన ఇండియా ఏకంగా 10 మెట్లు పైకి ఎగబాకి 75వ ర్యాంకు కొట్టేసింది. ఇది మామూలు విషయం కాదు. దీనివల్ల మనకొచ్చే అసలు లాభం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే చాలు. ఏ టెన్షన్ లేకుండా ఏకంగా 56 దేశాలకు చలో అని వెళ్ళిపోవచ్చు. అసలు ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుంది? ఓసారి చూద్దాం. సాధారణంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే నెలల ముందు మనం వీసా అప్లై చేసుకొని ఉండాలి. ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఆ దేశ అధికారులు మన డేటా చెక్ చేయాలి. మనల్ని నమ్మాలి. మనం నచ్చితే వాళ్ళు వీసా ఇస్తారు. ఆ వీసా వస్తేనే మనం ఆ దేశంలో అడుగు పెట్టడానికి వీలుంటుంది. కానీ ఇప్పుడు ఒక 56 దేశాల విషయంలో ఆ తలనొప్పి ఇంక మనకు లేదు. ఎందుకంటే కొన్ని దేశాలు మీరు మా దేశానికి వచ్చేయండి. ఆ తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత మేమే వీసా ఇస్తాం అంటున్నాయి. ఇంకొన్ని దేశాలు అసలు వీసాయే అక్కర్లేదంటున్నాయి. ఇంకొన్ని దేశాలు ఒక వీసా అప్లికేషన్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో ఒక వీసా ఇస్తాం మేము. దాంతో మీరు ఎంచక్కా తిరిగేయొచ్చు మా దేశాల్లో అంటున్నాయి. ముఖ్యంగా మనకి థాయిలాండ్, మలేషియా లాంటి టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్ళాలనే వారికి ఇది చాలా అదిరిపోయే ఆఫర్ అని చెప్పొచ్చు. ఈ వీసా ఫ్రీ ట్రావెల్ ఏ దేశాల్లో ఉన్నాయనంటే, ఆసియాలో చూసుకుంటే మనకి మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, భూటాన్, కంబోడియా, మకావ్, జోర్దాన్, ఖతార్ ఇలాంటి టూరిస్ట్ స్పాట్స్ అన్ని దేశాల్లో కూడా ఇండియన్స్‌కి పాస్‌పోర్ట్ ఉంటే చాలు వీసా అక్కర్లేకుండా డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. అలాగే ఆఫ్రికాలో కూడా మనం చూస్తే మారిషస్, సీషెల్స్, రవాండా, సెనెగల్, జిబౌటి, టాంజానియా ఇలాంటి దేశాలన్నిట్లో కూడా వీసా లేకుండా మనం ప్రయాణించొచ్చు. ఇక ఓన్లీ ఆసియా అండ్ ఆఫ్రికాలోనే కాదు, అమెరికా, కరేబియన్ దీవుల్లో కూడా వీసా ఫ్రీ దేశాలు కొన్నున్నాయి మన ఇండియన్స్ కోసం. అవి బార్బడోస్, జమైకా, డొమినికా, గ్రెనెడా, హైతీ, మాంట్సెరాట్ వంటి కొన్ని దేశాలకు కూడా వీసా అక్కర్లేదు. ఇక ఓషియానాలో ఫిజీ, వనాటు, కుక్ ఐలాండ్స్, మైక్రోనేషియా వంటి దేశాలకు వెళ్ళాలంటే కూడా ముందుగానే మనం వీసా పొందాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా తీసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్ వీసాతో కూడా ప్రయాణం కొనసాగించొచ్చు. ఇంకొన్ని దేశాల్లో అయితే మనకసలు వీసానే అక్కర్లేదు. సో, ఈ ఐఏటీఏ కొత్త ర్యాంకింగ్ ప్రకారం భారతీయులు ఇప్పుడు 56 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ లేదా ఈ వీసా ద్వారా వెళ్ళొచ్చు. దీనివల్ల ముందే వీసా కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. వస్తుందా లేదా? మళ్ళీ ఆ దేశానికి వెళ్ళొచ్చా లేదా? ఇలాంటి కంగారంతా ఉండదు. ఖచ్చితంగా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్దగా ఇబ్బందులు లేకపోతే ఖచ్చితంగా వీసా అనేది 99% దక్కుతుంది. ముఖ్యంగా టూరిజం, స్వల్ప ప్రయాణాలకు ఇది చాలా చాలా కలిసొచ్చే ఛాన్స్ అని చెప్పొచ్చు. హెన్లీ ట్రాన్స్‌పోర్ట్ ఇండెక్స్‌ను ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఐఏటీఏ డేటా ఆధారంగా తయారు చేస్తారు. ఒక దేశ పౌరులు ముందస్తు వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చు అనే దాన్ని బట్టి దీన్ని ర్యాంకింగ్ ఇస్తారనమాట. ర్యాంకింగ్‌లో ముందున్న దేశాలకు ఎక్కువ ప్రయాణ స్వేచ్ఛ ఉంటుందన్నమాట. అయితే ఈ లిస్ట్‌లో ఎప్పుడు కూడా సింగపూర్ ఫస్ట్‌లో ఉంటుంది. సింగపూర్‌కి ఏ దేశానికెళ్ళినా కూడా మాక్సిమం టు మాక్సిమం వీసా అక్కర్లేదు. వాళ్ళు అక్కడికెళ్ళిన తర్వాతే వీసా తీసుకుంటారు సింగపూర్ పౌరులు. అలాగే జపాన్, దక్షిణ కొరియా కూడా టాప్ ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు మన ఇండియాకి జపాన్ వాళ్ళో, కొరియా వాళ్ళో వస్తే మనకు బెనిఫిట్. కాబట్టి మనం వాళ్ళకి వీసా ఫ్రీ ఇస్తామన్నమాట. అలా యూరోపియన్ దేశాలు కూడా ఉన్నత ర్యాంకుల్లో చాలానే ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులకు ప్రపంచవ్యాప్తంగా తిరిగే ప్రయాణ స్వేచ్ఛ ఉంటుంది. ఇది భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణ అవకాశాలు మెరుగుపడుతున్నాయని సూచిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని దేశాలు వీసా మినహాయింపు ఇస్తే గనక భారత పాస్‌పోర్ట్ బలం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. సో, దీని అర్థం ఏంటంటే ప్రపంచ దేశాల్లో మన ఇండియా వాల్యూ చాలా పెరుగుతుంది. మన జేబులో ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే చాలు.
అది ఒక పవర్‌ఫుల్ ఐడెంటిటీ లాగా పనిచేస్తుంది. త్వరలోనే ఈ 56 దేశాలు కాస్త 100 దేశాలకు పైగా మనకు ఫ్రీ వీసా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఆలస్యం ఎందుకు? ప్రస్తుతానికైతే ఈ 56 దేశాల్లో మీకు నచ్చిన దేశం ఏదో చూసుకొని బ్యాగ్ సర్దేసుకోండి. వీసా టెన్షన్ లేకుండా ఎంచక్కా ట్రిప్పేసి వచ్చేయండి.